గులాబీ జెండా మీద ఉన్న ప్రేమతో 80 మందిని మనోళ్ళని గెలిపించినందుకు సిరిసిల్ల ప్రజలకు హృదయపూర్వకంగా నేను శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాకపోతే మరి సర్పంచ్ ఎలక్షన్ లెక్క నన్ను అడిగితే లెక్క కూడా చెప్తాను, ఎందుకంటే కొన్ని అనుమాన పక్షులు ఉంటాయి, వాళ్ళకి చెప్పాలి. ఎల్లారెడ్డిపేటలో మనం 14 గెలిచినాం, కాంగ్రెస్ 9 గెలిచింది, బీజేపీ ఒక 3 గెలిచింది. అట్లాగే ముస్తాబాద్లో గంభీరావుపేటలో మనం 19 గెలిచినాం, బీజేపీ 3 గెలిచింది, కాంగ్రెస్ ఒక్కటి కూడా గెలవలేదు. అట్లాగే మనకు ముస్తాబాద్లో మనం 16 గెలిచినాం, కాంగ్రెస్ 3 గెలిచింది, బీజేపీ ఒక 3. మీరు చూస్తే తర్వాత వీర్నపల్లిలో మనం 11, కాంగ్రెస్ 4, 1-2 ఇండిపెండెంట్లు. తంగళ్లపల్లిలో మనం 20, మొత్తం చూస్తే 80 సర్పంచులు మనం గెలుచుకున్నాం. అయితే ఇక్కడ మీ అందరితో నా ప్రార్థన ఒకటి, నిన్నటి దాకా సర్పంచ్ ఎలక్షన్లు జరిగినప్పుడు కొన్ని దగ్గరలో మనోళ్ళే కొట్లాడారు, అటు మనోళ్ళే ఇటు మనోళ్ళే, ఇంకా ఇద్దరు కాదు అక్కడకన్నైతే 3-4 కొట్లాడారు. కొట్లాడినప్పుడు ఎవరికి ఏం చేయాలనో అర్థం కాలేదు. నిజానికి పార్టీ కూడా ఏమవుతుంది, ఒక ఊళ్ళే కొంతమంది అటు పోతారు, కొంతమంది ఇటు పోతారు, కులం పేరు మీదనో లేకపోతే దోస్తాన పేరు మీదనో ఇంకో దాని పేరు మీదనో అలగలగ అవుతారు, కొట్లాడతారు. కానీ ఇప్పుడు మన ఎండాకాలం వచ్చిందంటే మన దగ్గర క్రికెట్ మ్యాచ్లు పెట్టుకుంటాం, ఊళ్ళల్లో క్రికెట్ మ్యాచ్లు, వాలీబాల్ మ్యాచ్లు, కబడ్డీ మ్యాచ్లు పెట్టుకుంటాం. పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఊళ్ళోనే 4 టీంలు అవుతాయి, కొట్లాడతాం, ఒకళ్ళే గెలుస్తారు, మిగతా 3 టీంలు ఉంటాయి. మరి అదే ఊరోళ్ళు వాళ్ళు కూడా, కానీ గేమ్ అయిపోగానే కలిసిపోతామా లేదా, మళ్ళీ సాయంత్రం దావత్ చేసుకుంటామా లేదా? ఇప్పుడు కూడా గట్లే దయచేసి మీరు ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్ అయిపోయింది, ఇక పగలు పంచాయతీలు నిన్న మొన్నటి దాకా కొట్లాడినాం కదా, రేపటి నుంచి వాడిని ముఖం చూడొద్దు, వాడు నన్ను తిట్టిన రోజు ఫలానా కాడ గిట్లా అన్నాడు గట్లా అన్నాడు అని జర మనసులో పెట్టుకోకుండ్రి. ఎందుకంటే మళ్ళీ 4 రోజులకే మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు మనకు మళ్ళీ జిల్లా పరిషత్ ఉన్నది, మండల పరిషత్ ఉన్నది, ఈసారి కారు గుర్తుంటది, కేసీఆర్ గారు ఉంటారు. కాబట్టి ఈసారి మాత్రం మళ్ళొక్కసారి క్లస్టర్ బై క్లస్టర్ మనకు గ్రామ పంచాయతీలు 117 ఉన్నాయి, కానీ ఎంపీటీసీలు 57 ఉన్నాయి. కాబట్టి ఈ 117 నేను గౌరవ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారిని, మా మండలాల అధ్యక్షుల్ని కూడా నేను కోరుతా ఉన్నా, ఏ క్లస్టర్కో ఆ క్లస్టర్, 2 ఊర్లు ఉంటే 2 ఊర్లు, 3 ఊర్లు ఉంటే 3 ఊర్లు, ఒక టీం చేసి ఇప్పటి నుంచే ఒక లెక్క, ఒక ఆలోచన, 57 ఎంపీటీసీలకు గాను 5 జెడ్పీటీసీలకు గాను మన ప్రణాళిక ఏంది. నిన్నటిదాకా కొట్లాడినాం సరే, మరి రేపటి నుంచి మనం ఎట్లా పనిచేద్దాం, ఎట్లా 57 ఎంపీటీసీలు గెలుచుకుందాం అనే దిశగా ఇప్పటి నుంచే మన ఆలోచన మొదలు కావాలి. ఎక్కడెక్కడైనా పంచాయతీలు ఉంటే దయచేసి ఇప్పటి నుంచే మండలాల వారీగా సమన్వయం చేసుకొని ముందుకు నడవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. దయచేసి ఇక్కడ గెలిచిన వాళ్ళు, అట్లాగే ఓడిపోయిన వాళ్ళు, నిలబడ్డ వాళ్ళు అందరికి కూడా నా ప్రార్థన, ఇది పార్టీ యొక్క ప్రతిష్టకు సంబంధించిన అంశం. కాబట్టి మనందరం కూడా ఐకమత్యంగా ముందుకు పోదాం. రేపు జిల్లా పరిషత్ ఎంపీటీసీ ఎలక్షన్లు ఎప్పుడు పెట్టినా, నిన్న మొన్నటిదాకా ఏమనుకున్నామంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ ఆఖరి వారంలోనే నోటిఫికేషన్ ఇస్తుంది జిల్లా పరిషత్కు సంబంధించి అని చెప్పి వార్తలు వచ్చినాయి. కానీ నిన్న ముఖ్యమంత్రి గారి మాట చూస్తే మనసు మార్చుకున్నట్టు అనిపిస్తున్నది. ఎందుకంటే బీఆర్ఎస్ ఈ స్థాయిలో కొడుతుందని ఆయన కూడా అనుకోలే పాపం. ఈ స్థాయిలో అపోజిషన్లు ఉంటే కూడా కేసీఆర్ గారు కాలు బయటకు పెట్టకుండానే, కేసీఆర్ గారు కనీసం నోరు విప్పకుండానే మరి 12,000 సర్పంచులుంటే 32-33% మొత్తం రాష్ట్రంలో బీఆర్ఎస్ కొట్టింది అంటే ఆ దెబ్బకు మరి ఆయన వెనుకకు పోయినట్టే కనబడతా ఉన్నది. ఆ దెబ్బకు మరి వెనుక పోతాడేమో పెట్టడేమో ఇప్పట్లా అని నేను అనుకుంటా ఉన్నా. కానీ దబ్బన పెడితే కూడా తయారుందాం, ఎక్కడోళ్ళం అక్కడ మనం ఇంతజాం చేసుకుందాం, ఎక్కడోళ్ళం అక్కడ ప్రణాళికలు రూపొందించుకుందాం. ఇక ఓడిపోయిన అభ్యర్థులు ఉంటారు, తక్కువతో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. మన తంగలపల్లిలో మండల కేంద్రంలో 30 ఓట్లతోనే పాపం అంకార రవీందర్ గారు, గంత పెద్ద ఊళ్ళే 30 ఓట్లు అంటే ఏముంటది, 0.0002% అది ఉంటుంది, దాన్ని లెక్క తీస్తే ఒక గంతతో పోయింది. నేను ఓడిపోయిన క్యాండిడేట్లను కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి మీరు కూడా జనంలో యాక్టివ్ ఉండండి. ఓడిపోయినామని చెప్పి బీరిపోకండి, ఓడిపోయినామని చెప్పి దుప్పటి కప్పుకొని ఇంట్లో వండుకోవద్దు. చలికాలం నాకు ఎరికే, కానీ అట్లా అని చెప్పి ఇంట్లో ఉండొద్దు. ఎందుకంటే ఓడిపోయినాక ఇల్లు తిరిగి థ్యాంక్స్ చెప్పి రావాలి. ఓట్లు వేసిరు మీకు అందరు, గెలిచిన వాళ్ళు చెప్పాలి, ఓడిపోయిన వాళ్ళు కూడా చెప్పాలి. గెలిచిన వాళ్ళు కూడా నేను గెలిచిన కదా, ఇక నేను 5 ఏళ్ళు మళ్ళా ఎలక్షన్ కొట్లాడేది లేదు, నాకేందంటే నడవది. కంపల్సరీ ఇంటింటికి పోవాలి, దండం పెట్టాలి. ఎవరెవరైతే ఎలక్షన్ ముందు కలిసినరో, ఎవరెవరైతే ఎలక్షన్ ముందు ఓటేయమని కోరుకున్నారో, మీరు కోరినరో, అందులో కొంతమంది మీకు వేయలే, అయినా సరే మీకు తెలుసు వాళ్ళు వేయలేదని కూడా మీకు తెలుసు, అయినా సరే పోవాలి. అయినా సరే పోయి ఒక రౌండ్ దండం పెట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పి నేను మీకు అందుబాటులో ఉంటా, మీకు సేవ చేస్తా, ఏ అవసరం ఉన్నా నాకు చెప్పండి అని చెప్పి అటు గెలిచిన వాళ్ళు, ఇటు ఓడిపోయిన వాళ్ళు, మన వాళ్ళందరూ కూడా దయచేసి రాబోయే 2-3 రోజులు మరి
ప్రజల్లోనే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతున్నా. పోతారా లేదా? పోతామంటూ గట్టిగా సపోర్ట్లు కొట్టరు దయచేసి ఒక్కసారి.